చూసారా పీస్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ కర్రీతో మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను మొగలాయల్ మటన్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా, పిల్లలు కూడా స్పైసెస్ లేకుండా ఇష్టంగా తినేలాగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టంగా కూడా తినేయచ్చు. ఈ మటన్ కుర్మా జీరా రైస్లోకి, అలాగే పులావ్లోకి, బిర్యానీలోకి, వైట్ రైస్లోకి అన్నిట్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా చేసుకున్నారంటే కనుక మటన్ ముక్కలు లేకపోయినా ఉట్టి గ్రేవీతోనే చక్కగా రైస్ అంతా కూడా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుందండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ కూడా నా ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి, ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇలా 1/2 కిలో వరకు మటన్ అయితే తీసుకున్నానండి. దీనిలోకి కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు వేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసేసుకోవడం వల్ల నీచు వాసన లేకుండా వస్తుంది మటన్ అయితే మనకి. మనం ఏ నాన్ వెజ్ చేసుకున్నా కానీ ఇలా ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే ఆ కర్రీ నీచు వాసన అయితే ఉండదండి. మటన్ కాబట్టి నేనైతే కుక్కర్లోనే కుక్ చేసుకుంటున్నాను. మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ముక్క మెత్తగా ఉడకడానికి నేనైతే కుక్కర్లోనే కుక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను కొంచెం జీరా వేసుకుంటున్నాను. తర్వాత చెక్క, లవంగా, ఇలాచీ కూడా వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా మటన్ ముక్కల్ని, ఆ మటన్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. నేను మొత్తం 1/2 కిలో మటన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మటన్ ముక్కల్ని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవడం వల్ల మనకి స్పైసెస్ అన్నీ చక్కగా పడతాయి ముక్కలకి. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోకండి, ఉప్పు ఎక్కువైపోతుంది. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఈ కుర్మాలో మనం అసలు కారం లేకుండా ఓన్లీ మిర్చితోనే, స్పైసెస్తోనే కారం అంతా వస్తుందండి. దీంట్లో అసలు మిర్చి పౌడర్ వేసుకోకూడదు. నేనైతే మిర్చి వేసుకుంటున్నాను. ఒక 4 నుండి 5 వరకు మిర్చీస్ ఇలా స్ప్లిట్ చేసి అయితే వేసేసుకుంటున్నాను కుక్కర్లోనే. ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసేసుకుందాం. కొంచెం ముక్క మెత్తపడే వరకు ఇలా వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కుక్ చేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మటన్ బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి నేనైతే కొంచెం సేపు అయితే కుక్ చేసేసుకుంటున్నాను. విజిల్ కూడా పెట్టేసుకొని చెప్పాను కదా. ఇప్పుడు ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం కుక్కర్ని అయితే ఉడికించేసేసుకుందాం మటన్ ముక్కల్ని. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని వేరే ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి ఆ కుక్కర్ ఆ పొయ్యి మీద అలాగే ఉండగానే నేను ఇంకొక పొయ్యి మీద వేరే ప్రాసెస్ అయితే చేసేసుకుంటున్నాను. టైం వేస్ట్ అవ్వకుండా చాలా ఈజీగా తొందరగా అయిపోతుందని. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి.
ఇలా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను. స్లైసెస్లా అయితే కట్ చేసుకున్నానండి, ఇలా సన్నగా స్లైసెస్ లాగా. తర్వాత కొంచెం ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసుకుంటే ఆనియన్ ముక్కలు మనకి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక 2 టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను నేను, ముక్కలుగా కట్ చేసుకొని. తర్వాత గసగసాలు, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. అన్నీ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. కొంచెం కుక్ అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలండి. ఒక 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఈ ముక్కలు మొత్తం మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి బాదం పప్పు మీద ఉన్న తొక్కలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. గ్రైండ్ చేసేటప్పుడు ఆ తొక్కలను అలా రిమూవ్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయినాయి కదా. కొంచెం చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ పట్టేసుకుంటాను. మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఇలా చూసారు కదా, నేను మెత్తగా అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ మనం మటన్లో వేసాం కాబట్టి ఒక 1 స్పూను, ఇక్కడ దీంట్లో ఒక 1 స్పూన్ అయితే వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, మటన్ అయితే నాకు 5 విజిల్స్ అయితే చక్కగా ఉడికిపోయింది. 5 విజిల్స్కి ఇలా ఇప్పుడు ఆ మటన్ని కూడా ఈ పేస్ట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నేను. చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పుదీనా తరుగు అయితే వేసుకుంటున్నాను నేను. పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఇప్పుడు కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ధనియా జీరా పొడి కూడా వేసుకున్నానండి. తర్వాత కొంచెం మటన్ మసాలా వేసుకుంటున్నాను. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇంకా మిర్చి కూడా వేసుకుంటున్నాను. మనకి స్పైసెస్ అన్నీ కూడా ఈ మిర్చి నుండే వస్తాయి, మిర్చి నుండి, గరం మసాలా నుండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. నేను ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో ఒకసారి మీకైతే చెప్తాను. ఇది ఇలాగే సర్వ్ చేసుకోవాలండి, మరీ చిక్కగా అయిపోకూడదు, కొంచెం పలచగానే ఉండాలి. అప్పుడే మనకి రైస్లోకి అన్నిట్లో కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది. చూసారు కదా, నేనైతే వైట్ రైస్ పెట్టుకున్నాను. ఆ వైట్ రైస్లోకి కొంచెం ఇలా కుర్మా అయితే వేసుకుంటున్నానండి. వేడివేడి అన్నం, వేడివేడి కుర్మా, రెండు కూడా వేడివేడిగానే ఉన్నాయి. చూసారు కదా, పొగలు వస్తున్నాయి, బాగా వేడిగా అయితే ఉంది రైస్ అయితే. చాలా టేస్టీగా ఉందండి. నేనైతే ఉట్టి గ్రేవీయే కలుపుకున్నాను ఫస్ట్, గ్రేవీతోనే చాలా బాగుంది కర్రీ అయితే. మీకు ముక్క కూడా చూపిస్తాను చూడండి, చక్కగా ముక్క కూడా మెత్తగా అయితే ఉడికిపోయింది. చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా, ముక్క కూడా స్మూత్గా అయితే చక్కగా ఉడికిపోయింది. చూడండి పీస్ కూడా ఎంత స్మూత్గా ఉందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా టేస్ట్ చేసి
ఒకసారి చేసేసుకొని టేస్ట్ చేసి ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. నేనైతే ఆ రోజు గీ రైస్ కూడా చేసుకున్నానండి. అది ఈ కర్రీ తర్వాత చేశాను, అందుకని మీకు అయితే చూపించట్లేదు. చూడండి ఎంతో టేస్టీ అయిన మటన్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. మరి ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ కూడా నాకు చాలా అమూల్యం అండి.